వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇటు 7 తరాలకి అటు 7 తరాలు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తులు సంపాదించాలి. చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, అవునా కదండి? కదా, కొంతమంది నా కష్టాలు పడి కాస్త ఎంజాయ్ చేస్తూ కొంత సేవ్ చేస్తారు, మన తర్వాత తరాలు కూడా తినాలని. కొంతమంది ఈ ఎంజాయ్మెంట్ కూడా ఉండదండి, ఏముండదు. మనం ఒక్కరు ఈ జనరేషన్ మనం కష్టపడితే తర్వాత వచ్చి ఒక 7-8 తరాలు హ్యాపీగా చక్కగా అనుభవిస్తారనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకుండా వాళ్ళ కోసం దాచి పుట్టుకుని మనకి ఏదన్నా అయితే, ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేస్తావు అయినా దాస్తావు, అప్పుడు ఎంజాయ్ చేసి దాస్తే కొంచెం పర్వాలేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నందుకు మనకు ఒకటే జీవితం కదా, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఈ జీవితంలో మనం కూడా కొంత ఎంజాయ్ చేయాలి కదా, ఆనందించాలి కదా. మరీ కట్టేసుకొని అన్నీ స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఏమి తినకుండా ఏమి పెట్టుకోకుండా, అది తప్పు. తప్పు కాదు. నువ్వు ఇప్పుడు హాయిగా ఉంటావు, ఎక్కడి నుంచి దొరికితే అక్కడ ఎవరిని అణిస్తే వాడిని అట్లా చేయకూడదు. మరి అదేగా జరుగుతుంది. అణిచి కాదు, అణచకుండా ప్రాపర్గా. జయ, అణచకుండా నీకు ఎక్కువ డబ్బు ఎలా వస్తుందో చెప్పమ్మా. ఎవరిని సంబంధించి అయితే ఎవరిని అణచకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎక్కడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా డబ్బులు రావమ్మా. కష్టం ఏదో వస్తుంది ఒక మాదిరిగా. మన పని మనం చేసుకున్నాం, ఉద్యోగం చేసుకుంటాము, వస్తుంది. అది మనకు సరిపోయి మన పిల్లలకు కూడా సరిపోతుంది. 30 తరాల దాకా సరిపోవాలంటే 300 మందిని ముంచితే గానీ 30 తరాలు గడవెక్క. కానీ అలానే ఉన్నారు కదా. అలాగే ఉన్నారు. కోట్లు కూడబెట్టే వాళ్ళలో నీకు వ్యాపార సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది చూసావా. వీళ్ళ మీద, ఒక ఫ్యామిలీ మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాడు కూడబెట్టచ్చు, మనం వాడిని తప్పట్టకూడదు. వాడు ఒక్కడే ఎంజాయ్ వాడు పిచ్చగా ఎంజాయ్ చేసేస్తూనే ఉంటాడు. చేసేస్తూ ఎన్నో వేల కుటుంబాలకి బాసటగా ఉంటారు. ఉన్నాయి అట్లా వ్యాపార సామ్రాజ్యాలు లేవు, ఉన్నాయి. వాడిని మరి అంత తప్పటక్కర్లా. ఇంకొంతమంది ఉంటారు, ఎవరికి ఏమీ పెట్టేది ఏమి ఉండదు. ఆ ఇంట్లో ఉన్న 10 మంది 8 మంది వాళ్ళ దగ్గర పనిచేసే ఒక 5-6 అంతే. ఇక వీడు అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ 1000 ఎకరాలు, అక్కడ 500 రకాలు, అక్కడో మేడ ఇక్కడో మేడ, ఏమిటేమిటో చేస్తారు. పుసుకున అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తుంది. నిద్రలో వాడు మూలిగాడో ముక్కేడో కూడా భార్యకి తెలీదు. తెల్లారేసరికి చచ్చిపడి ఉంటారు. అంతే. ఈ ఇల్లు ఇన్ని కోటలు మేడలు మిద్దెలు ఎవరి కోసం? ఏం చేస్తారు వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. పూర్వకాలం కూడా రాజులు ఇలా వాళ్ళు ఉన్నారు. అవును. ఒక మంచి కథ చెప్తాను చూడు దీని మీద. చెప్పండి. ఇలాంటి టాపిక్స్ మీద ఎన్ని కథలు ఉన్నాయో జయ. ఇది ఇప్పుడు సంపాదించద్దని కాదు, మేడలు మిద్దెలు ఏర్పరచుకోవద్దని కాదు, దానికోసం ఇతరులని పిండద్దని. నువ్వు ఎంత సంపాదించినా నీ లైఫ్ స్పాన్ భగవంతుడు సాధారణంగా 100 ఏళ్ళు మంది. నీ ఆరోగ్యము, నీ అనారోగ్యము, నీ జబ్బు, నీ తాలూకు గ్రహస్థితులతో అది 30 కావచ్చు, 10 కావచ్చు, 10 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. రేపొద్దున గృహప్రవేశం అయితే ఇవాళ సాయంత్రం కూడా నువ్వు పరలోకగత అవ్వచ్చు, చెప్పలేం మనం. తాపత్రయం ఎందుకు? హాయిగా ఉండు, నీతో పాటు ప్రజలను కూడా ఉండి హాయిగా. ఎవరిదో లాగేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? నువ్వు ఎంత లాక్కున్నా నీకు 1000 ఏళ్ల జీవితం రాదే. అంతేగా. నీకున్న రాయబడిందే, భగవంతుడు ఇచ్చింది 100, అందులో నువ్వు తగలబెట్టుకున్నది ఎంతో. అది ఏ రోజో తెలీదు. బస్ ఎక్కి దిగని వాళ్ళు కనపడుతున్నారు, రైలు ఎక్కి దిగరు, విమానం ఎక్కి దిగలేరు, ఇంట్లో పడుకుని నిద్ర లేవలేరు, బాత్రూంలో నుంచి బయటికి రాలేరు. ఇది ప్రస్తుత కాలం. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కూడా తిరిగి రాలేని వాళ్ళని ఎంతమందిని చూసామో మనం కదా. ఎందుకు వచ్చింది? ఇందులో ఏదైనా సహాయం చేయి, కనీసం జీవన సాఫల్యాన్ని పొందు. నువ్వు ఎంత కూడబెట్టావని కాదు, నీతోటి ఏదొచ్చిందో నువ్వు పోయాక కూడా నీ మంచి ఏదైనా మిగిలితే అది నీది. నువ్వు పోయాక ఆస్తులు మిగిలితే అది నీది కాదు. ఏమంటారు మనవలు, ముని మనవలు, మా తాత ఇక్కడ 150 కొన్నాడు, ఆ 10 కూడా కొంచెచ్చాడు కాదు పాడువాడు అని తిడతారు. మా తాత ఎంత బాగా కొన్నాడు అని అనరు. ఇంకా అదేదో చేయలేదు, ఇదేదో చేయలేదు, అమావాస్య నాడు అట్టెట్టేవా, పున్నన్నాడు పప్పేసేవా అంటారు. అంతకంటే ఏముంది? అన్నీ చేశాడు కానీ మా తాత కొన్ని తెలివి తక్కువ పనులు చేశాడు. దీనికే నువ్వు సంపాదించింది అదే కదా. ఇంత సంపాదన ఆలోచించద్దు. ఆలోచించండి. ముని మనవళ్ళ పెళ్లిళ్ళకు కూడా మంగళసూత్రాలు చేయించి ముందు పెట్టుకోవాలనుకుంటారు.
అసలు మన మనవాళ్ళ పెళ్ళిళ్ళ నాటికి సూత్రాలు ఉంటాయో ఉండవో. అదే కదా. ఇప్పుడే లేవు. ఏ పెళ్లి కూతురికి 16 రోజుల పండగ కాకముందే సూత్రాలు వెళ్ళిపోతున్నాయి మేళ్లలో నుంచి, నల్లపూసలు వేసుకుని తిరుగుతున్నారు. ఉపయోగం లేని పని కదా. ఈ కథ చెప్తాను చూడు. పారసీక దేశం అంట, పర్షియాలో ఒక అబూ ఫజల్ అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి తన మేడంటే ఎంత ఇష్టమో చెప్పరా అని ఇష్టం. అలా ఇంటి మీద ప్రీతి చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది. అయితే ఈ ప్రీతితోటి గోడలకి మణులు మాణిక్యాలు అద్దిచ్చేవాడు, బంగారపు మలామా చేయించేవాడు. ఇంకా అవేవో మొక్కలు, ఇవేవో మోళ్ళు, అదేమిటో పువ్వులు, ఇవేమిటో కాయలు. ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యాలు కనపడితే ముత్యాలు తెచ్చి ఇంటికి అంటించేవాడు, రత్నాలు కనపడితే రత్నాలు తెచ్చి మేడ కంటించేవాడు. అట్లా పెద్ద మేడ కట్టాడు, బ్రహ్మాండమైన సౌధం. చుట్టూతా ఆయన వేసిన మొక్కలు, ఆయన చేసిన బ్యూటిఫికేషన్కి అంతే లేదు, అంతు లేదు. ఇట్లా దీనికోసం ఆయన మరి బయట నుంచి తెచ్చిన అంటించేవాడు. ఎప్పుడైనా ఏదైనా సంవత్సరం బొక్కసంలో డబ్బులు లేవంటే ఏదైనా ఒక చిన్న పన్ను యాడ్ చేసి ప్రజల దగ్గర నుంచి రాబట్టి అదంతా దీనికి మలామా చేయించేవాడు ఈ ఇంటికి, ఈ మేడకి. అట్లా ఎంతకాలమో జీవించి పోయాడు ఆయన. 80 ఏళ్ళుండి పోయాడు. అబూ ఫజల్ గారి కొడుకు అబూ షేక్ ఆయన రాజయ్యాడు. పోయే ముందు వాళ్ళ నాన్న అబూ ఫజల్ గారు షేక్కి చెప్పారట, ఒరే షేక్ బాబు, ఇది మన ఇల్లు అంటే పంచప్రాణాలు రా నాకు, దీన్ని ఎంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దాను, ఇంటిని భద్రంగా చూసుకో, కుదిరితే మరింత అందంగా తీర్చిదిద్దు అని చెప్పాడు. నాన్న చేతిలో పెట్టాడని షేక్ గారు కూడా యథాశక్తి ఇంటికి బ్యూటిఫికేషన్ చేయించారు. ఆయన తన 56వ ఏట పరంపదించారు. తాతగారు వేసిన పన్నులు ఉన్నాయి, తండ్రి గారు అబూ షేక్ గారు వేసిన పన్నులు నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఈ 55వ ఏట పరంపదించిన ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు రహీం. ఓకే. అయితే ఈయన అబ్బో ఆయనకి ఎంత సౌందర్యారాధకుడో ఆ కుర్రాడు. వాడికి ఒక 30 ఏళ్ళు ఉంటాయి. అయితే ఇక ఆ అబ్బాయి అన్ని పన్నులు అయిపోయినాయి. ఏం పన్ను వెయ్యాలి ప్రజల మీద? ముత్యాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెట్లకి ఏవైనా సౌందర్యవంతంగా చేయాలనుకున్నాడు. మనకు మొక్కలకి ఇట్లా లైట్లు పెట్టి కనపడుతుంటాయి అక్కడక్కడ, వాటి కూడా బ్యూటిఫికేషన్. పెంపుడు కుక్కలకి మెడల్లోకి బంగారు బెల్టులు, వాటికి మెడలోంచి వేళ్లాడేందుకు బంగారపు వీటికి ఏమంటారు గంటలు. పిల్లులకి సౌందర్యం. అంత అద్భుతమైన ఇంట్లో తిరిగే కుక్క పిల్లి కూడా అందంగా ఉండాలి చూడు మరి. అంతే కదా. బాతులు ఉంటే వాటికి బ్యూటిఫికేషన్. బాతులకు కూడా కాళ్ళ గజ్జలు ఉండాలి, మెడలో అదేమిటో ఉండాలి, ఇంకేమిటో కావాలి. ఇన్ని చేశారు. చివరికి ఏమైంది, అన్ని ట్యాక్సులు టైట్. మంత్రి గారు అన్నారు, ఇంకా ట్యాక్సులు వేయలేమండి, ప్రజలు తిడుతున్నారండి, వద్దు ఇంకా ఆగిపోదామంటే కుదరదు ఆయనకి. కాదు, ఏదో కొత్త రకం పెయింట్స్ వచ్చినాయి, అవి వెయ్యాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర వస్తున్నవన్నీ ఈ మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కూలీలను తేవటం, పై దేశాల నుంచి కొత్త కొత్త ఇళ్ల పని వాళ్ళని తేవటం. వాడు వచ్చి చైనా దేశంలో ఏం బొమ్మలు వేసేవాళ్ళు డ్రాగన్ బొమ్మలు ఇక్కడ వేస్తానంటాడు. దానికి పెయింట్ ఖరీదు, దానికి అంటించే బంగారపు రేకు ఖరీదు, దానికి రాళ్ళు ఖరీదు, ఉన్న రత్నాలు చాలవు, ఇంకేమిటో అనర్ఘరత్నాలు కావాలి, డబ్బు కావాలి. దాన్నిటికీ డబ్బులు కావద్దు. అందుకని ఏం బాగా ఆలోచించి ఆయన 4 పన్ను విధించాడు. 4 పన్ను. ఎవరెంత మాట్లాడితే వాళ్ళకంత పన్ను. 4 వాడడం. తిండికి వాడుకోవచ్చు, మేము కాదనం, దానికి అసలు మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు పబ్లిక్ లో మాట్లాడారంటే మీరు ఎంతసేపు మాట్లాడారో దానికి తగ్గట్టుగా. రమగారు మన ఇద్దరు ఉండుంటే ఆ కాలంలో తెగ నమ్మి ఇచ్చినా కూడా మన పన్ను తీరదు. అక్కడి నుంచి ఏం చేస్తారు ఊళ్ళో వాళ్ళు? నోళ్ళు మూసుకుని ఉండటం మొదలుపెట్టారు. అవసరానికి కొట్టుకెళ్ళి బాబు అది ఇవ్వు ఇది ఇవ్వు, దీని రేట్ అంతా అడగాల, వాడికో పావలా. కాసేపు ఏదో మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని డాక్టర్ దగ్గర 10 నిమిషాలు చెప్పాడు, వాడికి 100 రూపాయలు. ఇక ఎన్ని చోట్ల పన్నులు, దానికోసం కొత్త కొత్త అధికారులు. మరి వాళ్ళందరి జీతం భత్యం ఇవ్వద్దు, వాటన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచే రావాలి. నోరెత్తడానికి భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని సైగులే. అన్ని చోట్ల కుదరదు చూడు. ఎట్లయితే పాపం పిల్లలకి అర్థం కాదు. బళ్ళో మాస్టర్లు పాఠం చెప్పాలంటే నోరు తెరిచి చెప్పాల్సిందేనా? అక్కడికి చాలా పొదుపుగా పిల్లల్ని కేకలేకుండా ఉండేవాళ్ళు, అయినా కుదరలా. సరే ఏమైందట, ఇట్లా రోజులు గడుస్తున్నాయి. ప్రజలంతా కుక్కిన పేన్లల్లే ఉన్నారు, ఏం చేయాలో తెలియదు.
ఆ ఊళ్ళోకి ఒక ఫకీర్ గారు వచ్చాడు. ఆయన రోడ్డు మీద తిరుగుతూ భగవంతుడి కోసం నాకు దానం చేయండి అని పిలుస్తున్నాడు. మా భవతి భిక్షాందేహి అంత పార్సీ భాషలో ఏదో అనాలి, అదేమిటో అంటున్నాడు ఆయన. ఒక 4-5 భగవంతునికి సంబంధించిన వాక్యాలు చెప్పి దానం చేయండి ఓహో అంటాడు. ఎవరు రారు. ఏమిటి ఊరు గొడ్డుపోయిందా? ఇదివరకు ఎప్పుడో 10 ఏళ్ల నాడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా భిక్ష పెట్టారే ప్రతి వాళ్ళు. ఎన్నో ఇళ్లలో, ఈ ఇళ్లలో తిన్నాను నేను. ఫకీర్లకు అన్నం బిడ్డ మారేశారేమిట్రా మీ మొహాలు మండా అని అరిచి కేకలు పెట్టాడు. ఓ ఇంట్లో ఒక ఆయన బయటకు వచ్చి ఇంట్లో నుంచి, బాబు అంతగా అరవకు, నువ్వు పన్ను కట్టాల్సి వస్తుందన్నాడు. అనేసరికి ఎందుకు పన్ను అంటే, మేమంతా 4 పన్ను కడుతున్నాం స్వామి, మేము ఎవరమేం మాట్లాడినా సరే ఇక తప్పదు, నీ అరుపులు భరించలేక వచ్చా. నేను మా ఇంట్లో నువ్వు 10 ఏళ్ళ నాడు వచ్చినప్పుడు మా ఇంట్లో నేను అప్పటికి కుర్రాన్ని, మా ఇంట్లోనే అన్నం తిన్నావు. అప్పుడు నాకేదో బోధ కూడా చేసావు. నేనేదో దేవతా వాక్యాలు నువ్వు చెప్పినవే చదువుకుంటున్నా ఇప్పటికి కూడా. ఆ ప్రేమతోటి వచ్చా. నువ్వు మాట్లాడేవా నీకు డబ్బులు పడతాయి, నీతో మాట్లాడేవా మాకు పడతాయి. ఇది మా పరిస్థితి. ఏం చేస్తున్నాడు రా మీ రాజు ఈ డబ్బంతా అన్నారు. ఆయన నువ్వు ఉండే హర్మ్యానికి పెడుతున్నాడు ఆయన. అక్కడి నుంచి ఏమైంది ఈయన అనుకున్నాడు, ఇది బాగుందని, సరే నాకు ఇప్పుడేం అన్నవద్దు, ఏమైనా జామకాయ ఏదైనా ఇవ్వమంటే ఆయన వాడు 2 ఫలాలు ఇచ్చాడు ఆ ఇంటాయన. ఈ ఫకీర్ గారు 2 నోట్లో వేసుకుని సరాసరి రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనం దాకా వెళ్ళేసరికల్లా మరి ఫకీర్లు స్వతంత్రులు కదా, గేట్లోంచి లోపలికి వెళ్ళబోయాడు. వాళ్ళు ఏదో అడ్డం పడ్డారు. ఇంకాస్త కళ్ళూరు పోయాడు. ఏంటి ఫకీర్లకు ప్రవేశం లేదా ఇందులో అనగానే తప్పుకున్నారు. ఈయన లోపలికి వెళ్ళాడు. అదే తన ఇల్లే అన్నంత స్వతంత్రంగా లోపలంతా నడిచి తిరిగాడు. ఎక్కడో వంటశాల వాసనలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పేట వేసుకుని కూర్చుని పెట్టు అంటే శుభ్రంగా అన్నం పెట్టారు. అయినమంతా అంత జోరుగా వచ్చి అడిగితే రాజుగారికి ప్రీతిపాత్రుడై ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. లోపల నుంచి మొదట గేటు దగ్గర ఆపారు, కానీ తర్వాత వాళ్ళు ఎవ్వరూ ఆయన ఆపల. జోరుగా వచ్చేసాడు లోపలికి. మనం తక్కుతూ తారుతూ వెళ్తే అవతల వాళ్ళు అనుమాన పడతారు. మా ఇల్లే అన్నట్టుగా వెళ్ళిపోతే ఎవరేమంటారు. చక్కగా వంటశాలలో పక్కన పేటేసి కూర్చుని శుభ్రంగా ఆ రోజు రాజుగారి కోసం వండిన వంట అది భోజనం చేసాడు. విస్తట్లో వడ్డిచ్చేసుకుని, వాళ్ళ భాషలో ఏదో అంటారు, తెలుగులో కాబట్టి నేను విస్తరని చెప్తున్నా. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి రాజుగారి ప్రత్యేకమైన గది ఒకటి ఉంది, మహారాజు గారి గది. అదే మన ఏమంటారు చక్రవర్తి గది. మనం సూట్స్ ఉంటాయి కదా, ప్రెసిడెన్షియల్ సూట్స్, ఆ స్వీట్ రూమ్లోకి పోయాడు. పెద్ద మంచం, దాని మీద పట్టుపరుపు వేసింది. అది వెండి జరీతోటి నేసిన ఒక పెద్ద దుప్పటి పరిచింది. షాండ్లైర్స్ ఉన్నాయి, వింజామార్లు విసురుతున్నారు ఎవరో. పోయి మంచం మీద పడుకున్నాడు. ఈ లోపల ఏమైంది, రాజుగారు భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చి ఆల్రెడీ అక్కడ ఎవరో తిన్నట్టు కనపడేసరికి ఎవరు వచ్చారు ఏంటని అడిగాడు. ఎవరో ఒక ఆయన ఫకీర్ వచ్చాడండి, ఆయన పెట్టి వడ్డించమన్నాడు, వడ్డించేసామంటే ఎవర్రా అంటే ఎవరు తీసుకొచ్చారంటే ఆయనే వచ్చాడు. ద్వారపాలకులను అడిగితే ఆయన అంతటా ఆయనే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చాడు, భోజనం చేశాడు. ఆయన ఎక్కడున్నాడంటే మీ సూట్లో పడుకున్నాడు. ఈయన చకచక అక్కడికి వెళ్ళాడు. వెళ్తే మంచం మీద హాయిగా కాళ్ళు బాగా చాపుకొని చేతులు ఇట్లా పైకి పెట్టుకుని, చంటి బిడ్డలు పడుకుంటారు కదా అట్లా 2 చేతులు పైకి కాళ్ళు ముందుకు పెట్టి పడుకుంటారు. అట్లా నిద్రపోతున్న ఫకీర్ని చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏమనాలో తెలియలే, ఏదో అందామనిపిస్తోంది, కానీ ధైర్యం చాలటల. ఫకీర్లని వాళ్ళని అంత ఏం పెద్ద మాట్లాడలేరు కదా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఏరా అన్నాడు. ఈయన అన్నాడు, రాజుగారు బాబు నిద్ర బాగా పట్టిందా? పట్టింది. బాగా భోజనం బాగా కుదిరిందా? కుదిరింది. బాగా చక్కగా మా మందిరం అంతా చూశారా? చూశారు. ఎందుకు బాబు ఇక్కడికి వచ్చారు? మీలాంటి ఫకీర్లకి బ్రహ్మాండమైన సత్రాలు కట్టించామే మేము ఊళ్ళోనూ. హాయిగా అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, మీ బోటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఈ ఇల్లు ఎవరు కట్టారా అన్నాడు ఆయన. మా తాత అండి. మీ తాత ఎన్నేళ్ళు ఉన్నాడు? మా తాత 80 ఏళ్ళు వచ్చేదాకా బతికాడండి. తర్వాత ఎవరు వచ్చారు అన్నాడు. మా నాన్న వచ్చాడండి ఈ బిల్డింగ్లోకి. ఇది మేముండే ఇల్లు అని చెప్తున్నాడు. ఇది మేముండే ఇల్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా అన్నాడు. అందుకే చెప్తున్నాడు అనమాట. మీ నాన్న ఎన్నేళ్ళు ఉన్నాడు? 55 ఏళ్ళు. మరి నువ్వెన్నేళ్ళు ఉంటావురా అన్నాడు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు అండి, నేను ఎన్నాళ్ళైనా ఉంటాను, ఎన్నాళ్ళలో ఉంటా, నాకు ఎంత టైం ఉందో అన్నాళ్ళు ఉంటా. మరి ఇప్పుడు ఇది కూడా సత్రమేగా. సత్రం అంటే ఏమిటి? ఎవరైనా వచ్చి ఉండి వెళ్ళిపోవచ్చు అంతే. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఉన్నావు, వెళ్ళిపోతావు. వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చుంటావా నువ్వు? ఇది సత్రమే. నేను ఇదే సత్రం అనుకున్నా. ఎందుకంటే మీ తాత కట్టాడు, వెళ్ళిపోయాడు. మీ నాన్న దీన్ని పెంచాడు, వెళ్ళిపోయాడు. నువ్వు పెంచుతున్నావు, వెళ్ళిపోతావు అంతే. సత్రం ఇది. అందుకే వచ్చా లోపలికి. గటక్కుమంది రాజుకి. నిజం కదా? అంతేగా.
ఇప్పుడు ఓ చించుకుని నేను వాళ్ళవి వీళ్ళవి నాలుక పనులేసి వాళ్ళ నాలుకలు కత్తిరించి ఈ గోడకి మలామా చేసిన నా టైం ఎన్నాళ్ళో నేను అంతే కదా ఉంటాను. వెళ్ళిపోతావు కదా. ఈ లోపల నేను రోజుకు ఒకసారైనా తింటాను, లేదా 2 సార్లైనా తింటాను, అంతేగా. నా పొట్ట ఎంత ఉంది అంత పొట్ట. దీనికి 1/2 గ్లాస్ బియ్యము, పావు గిద్దరి పప్పు చాలు. 10 సార్లు తినవు. ఎవ్వడు 10 మాటలు తినేవాడు లేడు. 10 సార్లు నిద్రపోవు. రోజుకు 2 మాటలు భోజనం, 1 మాట నిద్ర అనే కదా. అంతే. రోజుకు ప్రతివాడికి ఉండేది 24 గంటలేగా. ఎందుకురా ఇంత తాపత్రయం? జనాల దగ్గర నుంచి అంతంత సొమ్ము వసూలు చేసి ఈ రకంగా ఈ ఇంటిని పెంచుతున్నావు. నువ్వు ఉండేది ఎన్నాళ్ళు? ఇది సత్రం. నీ తర్వాత ఇంకోటి వస్తాడు ఇక్కడికి. వాడెన్నాళ్ళు ఉంటాడో వాడికి కూడా. పోనీ నీకు తెలుసా? ఇప్పుడు నేను భగీర్ని, నేను సత్రంలోకి వెళ్ళా, సాయంత్రం వెళ్ళిపోతా, నాకు తెలుసు. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి? తెలియని దానికి, ఉండని దానికి ఎందుకు ఇంత? రాజుగారు చాలా నాలుగు ఖర్చుకున్నాడు. ఏమిటి మా నాన్న తాత తెలుసుకోలేదు ఇది? నాకు జ్ఞానోదయం అయిందని 4 పన్ను మానేశాడు. ఆ తర్వాత ఈ ఇల్లు బ్యూటిఫికేషన్ కోసం జనాల దగ్గర నుంచి వసూలు చేసే పన్నులన్నీ మాన్పించేశాడు. ఇంకేం చేయలే. ఇల్లు ఉన్నట్టుగా ఉంచుకున్నారు. పన్నులు తగ్గిపోయేసరికి ప్రజలు స్వచ్ఛందంగా రాజుగారి ఇంట్లో పనిచేయడానికి, రాజుగారి గోడలు తోడవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇంత బిగిచ్చేయకుండా ఉంటే ఫ్రీగా పనిచేస్తారు. వాళ్ళు నీతో మమేకంగా ఉంటారు. ఆ తర్వాత ఆ రాజ్యం పర్షియా దేశం చాలా సుభిక్షంగా ఉండేదట. రాజుగారు ఎందుకంటే ఈ డబ్బులన్నీ తన మేడకు పెట్టుకోకుండా ప్రజల మీద ప్రజల దగ్గర చిన్న పన్ను వసూలు చేయటం, వాళ్ళ అవసరానికి వాళ్ళకి వాడడం. అందులో తన అవసరం కూడా ఒకటే తప్పిస్తే తనదే మెయిన్ అవసరం కాదు. ఈ సంపాదించుకునే వాళ్ళంతా అందరి దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు, తన పరా భేదం లేకుండా ప్రతి వాళ్ళ నోళ్ళు కొట్టేవాళ్ళు. మన బతుకు చాలా అశాశ్వతమని, ఒక్క క్షణం తర్వాత మనం ఏమిటో మనకు తెలియదని కొంచెం లోపల జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఇంత దాడులు ఉండవమ్మా. ఇంత ఒకడికే ఆస్తి ఉండటం అలాంటివి ఉండవు. పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయి కథలు. జ్ఞానోదయం అవదంతే మనకి. అంతే. పుసుకుని పోయాక జ్ఞానోదయం అవుతుంది. ప్రేతానికి జ్ఞానోదయం అయినా ప్రయోజనం లేదు కదా. బతికుండగానే జ్ఞానోదయాలు పెంచుకోండి తండ్రి. కాస్త మిగిలిన వాళ్ళని కూడా బతకనియండి. తప్పకుండా. కథ కంచికి మనం ఇంటికి. 4 పన్ను మాత్రం చాలా బాగుంది రామగారు. నమస్తే అండి. నమస్తే.